భారతదేశంలోనే చీకటి రోజుగా మిగిలిపోయే రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారిత అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కలిసి మహిళలకు మోసం చేసి చరిత్రలో నిలిచిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వను అని చెప్పి మొన్నటి నుంచి 16వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యాహ్నం వరకు చెప్పి అదే కుట్రలో భాగంగా మరి ఈ యొక్క 33% ఇంప్లిమెంటేషన్ కానియకుండా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మహిళలకు అన్యాయం చేసిందని చెప్పి తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మరి ద్రోహం చేసినటువంటి ద్రోహుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలను చట్టసభల్లో తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు దశాబ్దాల కాలం నుండి కూడా ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూనే కాళ్ళు అడ్డం వేస్తూ మహిళలను మరి మోసం చేస్తున్నటువంటి సందర్భం నిన్న కూడా మనం చూసినాం. మహిళలు చట్టసభల్లోకి వస్తే మహిళలు పెద్దపీట వేస్తే మహిళలు ఈ రోజు చట్టసభల్లోకి వేస్తే మన ఆటలు సాగమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ క్రెడిట్ 33% అమల్లోకి వస్తే భారతీయ జనతా పార్టీ క్రెడిట్ తగ్గుతుంది, నరేంద్ర మోదీ గారికి క్రెడిట్ తగ్గుతుంది అని చెప్పి కుట్రపూరితంగా భాగంగానే ఈ యొక్క 33% తీసుకురాకుండా ఏదైతే అడ్డుకున్నారో దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నటికి నిన్న మహిళలకు అన్యాయం చేసినటువంటి సంగతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక విధాలుగా అధికారంలోకి వచ్చి మహిళలకు అన్ని ఇస్తామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు అన్యాయం చేశారు. మొత్తానికి ఈ రోజు 17వ తారీఖు రాహుల్ గాంధీ పుణ్యమా అంటూ కాంగ్రెస్ పుణ్యమా అంటూ చీకటి రోజుగా మిగిలిపోయింది. కాసుకోండి, ఖబర్దార్, మహిళా లోకం బయలుదేరుతుంది. మహిళా లోకం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్డుకొని కాంగ్రెస్ పార్టీని మరి ఖతం చేస్తాం, దేశంలోనే లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం